గ్రామాల్లో రసవత్తర ఎన్నికల పోరు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా పంచాయతీ ఎన్నికల్లో హోరాహోరీ కొనసాగుతుంది. అభ్యర్థులు ఏదైతే పంచాయతీ సీటు కోసం తాము మేము అంటూ శరవేగంగా కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా కూడా స్థానిక ఆర్మూర్ మండలంలోని కొమ్మనపల్లి గ్రామానికి రావడం జరిగింది. అందులో భాగంగా కొమ్మనపల్లి గ్రామానికి చెందిన నీరడి రాజేశ్వర్ స్థానిక సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో బరిలో ఉన్నారు. గ్రామాన్ని అహర్నిశలు అభివృద్ధి పదంలో నడిపిస్తాను, ప్రజాప్రతినిధులతో ముందుకెళ్తాను, వాళ్ళతో మాట్లాడతాను, అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పేసి గ్రామంలో ప్రచారంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ గ్రామ ఏదైతే సర్పంచ్ అభ్యర్థిగా కొనసాగుతున్న రాజేశ్వర్కి గ్రామానికి సంబంధించిన యువత ఎలా సపోర్ట్ చేస్తూ ఉంది, గ్రామ అభివృద్ధి కోసం తాను ఎలాంటి ప్రయత్నాలు చేయబోతూ ఉన్నారు, అలాగే ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం వాళ్ళు ఎలాంటి పథకాలతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు అనేది స్థానిక అభ్యర్థి తన మనతో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజేశ్వర్ గారు. నమస్కారం. ఈ రానున్న సర్పంచ్లో మీరు సర్పంచ్ పదవికి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ చెప్పండి, ఈ రానున్న రోజుల్లో ఈ సర్పంచ్ అధికారంలో ఎలాంటి సంక్షేమ పథకాలతో ముందుకెళ్ళబోతున్నారు, అలాగే గ్రామంలో కూడా ప్రచారం ఎలా కొనసాగిస్తూ ఉన్నారు? నా పేరు రాజేశ్వర్, ఎస్సీ జనరల్ రావడం జరిగింది. నేను కొమ్మనపల్లి గ్రామ పోటీలో ఉన్నాను బరిలో. మరియు కొమ్మనపల్లి గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు అందరికీ. ఓకే, ప్రత్యేకంగా ఇప్పుడు గ్రామాల్లో ఇప్పటివరకు ఎన్ని వార్డులో ప్రచారం పూర్తి చేయడం జరిగింది? నేను 8 వార్డుల్లో ప్రచారం చేయడం జరిగింది. ఫస్ట్ వార్డులో కొంచెం డ్రైనేజ్ సమస్యలు, సిటీ లైట్లు, సీసీ రోడ్లు కానీ ఇంకా మిగతా వాటర్ సమస్యలు కానీ చూడడం జరిగింది. మరియు సెకండ్ వార్డులో కూడా ఇదే సమస్య జరగడం జరిగింది. మరి ఫస్ట్ 3వ వార్డులో ఇదే డ్రైనేజ్ సమస్యలు, ఈ సిటీ లైట్ సమస్యలు, సీసీ రోడ్లు కానీ లేవని వాళ్ళు చెప్పడం జరిగింది. నేను వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. మరి 5వ వార్డులో ఇదే సమస్య, డ్రైనేజ్ సమస్య, మరియు రోడ్డు లేదు, మరి సిటీ లైట్లు లేవు. వాళ్ళకు అనేక విధాల నేను సహకరించి చేస్తానని చెప్పడం జరిగింది. మరియు ఏదైతే గ్రామాల్లో మౌలిక వసతులైనటువంటి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు మీరు ఎలాంటి మౌలిక వసతులు కల్పించబోతా ఉన్నారు? ముఖ్యంగా కొమ్మనపల్లి గ్రామంలో డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, సిటీ లైట్లు కానీ, ఇంకా మిగతా సమస్యలు ఉన్నవి. కావున నేను ఏది ఉన్నా కానీ తీర్చిదిద్దగలనని మీ కొమ్మనపల్లి గ్రామ ప్రజలకు చెప్పడం జరుగుతుంది. దయచేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చేస్తానని చెప్పి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. గ్రామ ప్రజలకు నమస్కారం. కొమ్మనపల్లి గ్రామంలోని సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మరియు ఇంకా వీధి లైట్లు కానీ ఎదుటి సమస్యలు ఉన్నా కానీ నేను తీర్చిదిద్దగలను. మరియు రైతులకు ఎటువంటి సహకారం కావాల్సిన కానీ, నేను మద్దతు ధర కానీ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నేను అందుబాటులో ఉండి మీకు సమస్యలను తీర్చగలను. పెన్షన్స్ వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ ఉండి కొమ్మనపల్లిలో ఉండి నేను అందుబాటులో ఉండి వీళ్లకు దగ్గర ఉండి అందుబాటులో ఉండి నేను సహకరిస్తాను. ఇట్టి సమస్యలను ప్రతి గల్లీలో తిరిగి, ప్రతి వాడలో తిరిగి, మరియు అందరి ఇంటింటికి పోయి నేను సమస్యలను తీరుస్తాను. ఇట్టి విషయాలను కొమ్మనపల్లి గ్రామ ప్రజలు గుర్తించి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరు. మరియు కొమ్మనపల్లికి యూత్ పిల్లలకు కానీ, పెద్దవారికి కానీ, చిన్నవారికి కానీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు కొమ్మనపల్లి విలేజ్లోని ఎట్టి సమస్యలు ఉన్నా కానీ నేను తీర్చిదిద్దగలనని కోరుకుంటూ, గ్రామాల్లోని సర్పంచ్ అభ్యర్థులపై స్థానికంగా ఉన్న యువత ఎలాంటి స్పందన ఉంది, ఎలాంటి నాయకులను ఎన్నుకోవడానికి వారు చూస్తూ ఉన్నారు, అలాగే నా గ్రామానికి సేవ చేసే నాయకుడు అందుబాటులో ఉండడానికి వాళ్ళు గెలిపించుకునే యత్నాలు ఎలాంటి చేయబోతున్నారు
తెలుసుకోవడానికి గ్రామానికి సంబంధించిన ఒక యువకులు కూడా మనతో ఉండడం జరిగింది. అలాగే స్థానిక సర్పంచ్ అభ్యర్థికి తమ మద్దతు తెలుపుతూ వారితో పాటు ప్రచారంలో పాల్గొని ముందుకు సాగుతూ ఉన్నారు. సర్పంచీలను గెలిపించుకోవడానికి వారు చేస్తున్న సన్నాహకాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ మద్దతు ఎవరికి ఉండబోతుందనేది వాళ్ళ మనోభావాలను కూడా తెలపడానికి మనతో స్థానిక గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు గ్రామంలో ఏదైతే సర్పంచ్ అభ్యర్థుల ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు కదా, అయితే గ్రామంలో ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, మీ మద్దతు ఎవరికి ఉండబోతా ఉంది? ఇప్పుడు విలేజ్లో ముఖ్యంగా చెప్పాలనుకుంటే యువత మొత్తం కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఆ మార్పు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజేశ్వర్ గారు మాకు కరెక్ట్గా అని చెప్పేసి యువత కూడా ఎక్కువ మొత్తంలో ఇతనికి సపోర్టు ఉన్నది. ఇక దానికి తోడు మళ్ళీ మేము ఏం చేస్తున్నామంటే ఇంటింటికి వెళ్ళి పనులు ఎలాంటివి అయినా పెండింగ్ ఉన్నా కూడా వాటిని తొందరలోనే సాల్వ్ చేసేద్దామని ప్రతి యువత కూడా ఇంటింటి ప్రచారంలో పాల్గొని వాళ్లకు వివరణ ఇస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులలో మాకు కరెక్ట్ అయినటువంటి అభ్యర్థి అనుకొని యువత మొత్తం కూడా వన్ సైడ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఇదే దృష్టిని అతను కూడా మాపై నమ్మకం ఉంచుకొని ప్రచారంకు ముందు కొనసాగించుకొని మా భారీ మెజారిటీతో గెలిస్తే ప్రతి పనులు కూడా మేము దగ్గర ఉండి కూడా చేయించుకోవాలనుకుంటున్నాం. ఓకే, తప్పకుండా. అలాగే గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులు ఏమేమి కావాలని చెప్పేసి అని మీరు కోరుకుంటా ఉన్నారు. ఆ పనులన్నీ కూడా స్థానిక ఏదైతే సర్పంచ్ పోటీలో ఉన్న అభ్యర్థులతో అవుతాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా అయితే అనుకున్నాము కాబట్టి అభ్యర్థిని ఎన్నుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు సీసీ రోడ్లు కానీ కొన్ని దగ్గరలో స్ట్రీట్ లైట్లు పట్టించుకోవడం లేదు, సీసీ రోడ్లు అట్లానే ఉన్నాయి, రోడ్లు కూడా మొత్తం కంప్లీట్ కాలేదు. లాస్ట్ టైం మొత్తం అంతే ఉన్నది. ఇప్పుడు వాటర్ కూడా ప్రతి ఇంటికి రావడం లేదు. ఇవన్నిటిని కూడా దగ్గర ఉండి ఎవరికి వస్తున్నాయి రావట్లేదు మంచిగా తెలుసుకొని అవి ఎక్కడ లోపం ఉందో దాని గురించి ఆ లోపాన్ని సరిచేసి ప్రతి ఒక్కరు కూడా సౌకర్యం కల్పించేటట్టుగా ఇతను చేస్తాడని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సార్, నా పేరు గొర్రె కర్రన్న, మాది కొమ్మనిపల్లి గ్రామం. గత 5 ఏళ్ళు ఉప సర్పంచ్ చేసిన సార్. 5 ఏళ్ళు ఉప సర్పంచ్ చేసిన, ఇప్పుడు మరో సర్పంచ్కి పోటీ చేస్తున్నాను. నేను చేసింది అంతా పబ్లిక్ గుర్తు. మరి ఇప్పుడన్నా గెలిపిస్తే గతన ఉన్న పనులన్నీ మంచిగా చేస్తానని గ్రామంకు కోరుకుంటున్నాను. గ్రామాలకు కావాల్సిన పనులు ఏమేమి? రోడ్లు, గటేలు, నీళ్ళు, ముఖ్యమైన నీళ్ళు సార్. మాకు ఇక కొంత నీళ్ళు బాగా తక్కువ ఉన్నాయి. నీళ్ళు అక్కడ ఉన్నాయి కానీ పైపు లైన్లు లేవు, బోర్లు వేయలేవు, పైపు లైన్లు లేవు. ఇక ఇప్పుడు గటెరు సుగా బాగా పెద్ద ఎత్తున కట్టేటి, రోడ్లు సుగా మన పైపు లైన్లకు అన్నీ దొబ్బేసినట్టు. ఇక కొన్ని గుళ్ళు ఉన్నాయి, అవి కొన్ని గోపురాలు కట్టేటి, అవి గెలిస్తే ఇవన్నీ పూర్తిగా తెస్తాయి. ఇక గ్రామ ప్రజలు దయచేసి గెలిపించాలని కోరుతున్నాం.
అలాగే గ్రామాల్లో కొనసాగుతున్న పంచాయతీ హోరులో భాగంగా కూడా స్థానిక మహిళల మద్దతు ఎవరి మద్దతు ఎవరికి ఉంది అనేది తెలుసుకోవడానికి స్థానికంగా మహిళా వార్డ్ మెంబర్స్ అయితే మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు చెప్పండి. మీరు గ్రామంలో ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు? ఊరికి సేవ చేసే నాయకుడు కావాలని అనుకుంటున్నాము. మరియు ఊరిలో మహిళలకు రాని పింఛన్లు వారికి తీసుకురావడానికి అందరికన్నా ముందు నేనున్నాను అంటూ సర్పంచ్గా గెలిచిన తర్వాత తను అందరినీ సమస్యలు తెలుసుకొని మహిళలకు అందుబాటులో ఉండాలి అని అనుకుంటున్నాము. మరియు ఇంకొకటి ఏంటంటే విలేజ్లో కావాల్సిన వృద్ధులకు కానీ ఇంకా వితంతులకు కానీ రాని పింఛన్ను తను అందరికీ ఎంబటుండి తీసుకెళ్ళి కావాల్సిన విధులను తీసుకొచ్చి ఊరికి పంచాలని అనుకుంటున్నాము. ఈ కొమన్పల్లి గ్రామంలో నీరెడ్డి రాజేశ్వర్ను తను సర్పంచ్గా ఎన్నుకోవడానికి ముఖ్యంగా అతను ఎప్పుడు కూడా విలేజ్లోనే ఉంటూ ప్రతిదీ సేవ చేస్తాడని నమ్మకంతో అతన్ని గెలిపించాలనుకుంటున్నాము. మరియు ఏ రాత్రి వచ్చినా కానీ తను కూడా మాతో సహకరించాలని రాజేశ్వర్ను మేము అనుకొని నిలబెట్టాము. తను కూడా మా ఆశను తీరుస్తాడు అన్నట్టు అందరి మహిళలు కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా తను కూడా మహిళలు అనుకున్నట్టు తను కూడా సేవ చేసి అందరికీ నేనున్నాను అన్నట్టు తను ముందుకు రావాలని మేము నిలబెట్టాము. ఆ విధంగా వస్తాడని మీరందరూ రాజేశ్వర్కి ఓటేసి భారీ మెజారిటీతో తను గెలిపించాలని కొమన్పల్లి గ్రామ ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు మహిళలకు, వృద్ధులకు, ప్రతి ఒక్కరికి, అన్నలకు, అక్కలకు, చెల్లెలకు, ప్రతి ఒక్కరికి కూడా మా రాజేశ్వర్ తరపున, మా తరపున అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. అన్నిటికీ ఎల్లవేళలో మీ వెంటే ఉంటూ ఏ సమస్య అయినా తను ఒక్కరితో కాకుండా మీ అందరి సమక్షంలో తీరుస్తాడన్న నమ్మకంతో ఇతన్ని నిలబెట్టడం జరిగింది. మరియు మీరందరూ కూడా ఇతన్ని సపోర్ట్ చేసి గెలిపించి మన ఊరును బాగు చేసుకుందాము. ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ వారిని పిలిపించుకుందాము. మనం వెళ్ళి సమస్య తీర్చుకుందాము. దయచేసి మీరందరూ సపోర్ట్ చేసి రాజేశ్వర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించగలని మరోసారి కోరుకుంటున్నాను. స్థానికంగా కూడా గ్రామానికి చెందిన మరో రైతు, యువ రైతు కూడా మనతో ఉన్నారు. స్థానిక నీరెడ్డి రాజేశ్వర్కు ఈ గ్రామస్తుల మద్దతు, రైతుల మద్దతు ఏ విధంగా ఉన్నదో వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే మీ రైతుల మద్దతు నీరెడ్డి రాజేశ్వర్కు ఉందంటారు? అందరికీ నమస్కారాలు. నా పేరు నిమ్మముత్తన్న, నేను ఒక రైతుని. మనకి ఇప్పుడు నీరెడ్డి చినరాజేశ్వరు మన సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మనకు మెయిన్ సమస్యలు ఏంటంటే గ్రామంలో ప్రతిదీ రాజేశ్వర్తో చర్చించడం జరిగింది. మన ప్రథమ పౌరుడు మనకు గ్రామ సర్పంచ్ 20 దాకా చేసి వచ్చారు. ఎన్నో సర్పంచులు నాకు ఇప్పుడు 3వ సారి చేయడం జరిగింది. ఎన్నోసారి వాళ్ళు వచ్చారు, ఏం సమస్యలు తీర్చినట్లు నాకు అనిపించడం లేదు. నేను చినరాజేశ్వర్కి ఫస్టే చెప్పిన ఏమనంటే మన ఊళ్ళో సమస్యలు ఫస్ట్ వార్డులో ఏదేది ఉంది, డ్రైనేజే కానీ, రోడ్లే కానీ, స్ట్రీట్ లైట్లే కానీ, ఒక్కొక్క లైటు 4 రోజులు 40 రోజుల దాకా పోయిందంటే నేను వెలుగుతలేదు బాబాయ్. మనం ఏదైనా కానీ మనం ఎక్కడ రాష్ట్రం నుంచి తెప్పిస్తావా, నువ్వు కేంద్రం నుంచి తెప్పిస్తావా, అని జేబులోకి వెళ్ళి పెట్టుకుంటావా, గ్రామ పంచాయతీకి వెళ్ళి తెప్పిస్తావా? మనకు మాత్రం సమస్య అనేది వారం లోపల సమస్య తీరిపోవాలి. ఎందుకంటే అందరు చేస్తారు సర్పంచ్. ఇప్పుడు ఎవరు గెలిచినా కానీ చేయడం వేరు, చరిత్ర సృష్టించడం వేరు. మనం చేసి చరిత్ర సృష్టించాలా. నీతో నేను నిలబడుతున్నా, నా పరువు కాపాడు, నీ పరువు కాపాడు. నేను గెలిపించి నీ పరువు నేను కాపాడుతా. నువ్వు చేసి నా పరువు. మా తోటి నరేషే కానీ ఇంకా ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పాలంటే టైం సరిపోదు. ప్రతి ఒక్కరి మనసులో యువకుడుల్లో కానీ, మహిళల్లో కానీ, రైతుల్లో కానీ, పెద్దలలో కానీ అందరి మనసులో ఉన్నది నీరెడ్డి చినరాజేశ్వర్ గెలిపించాలని అందరూ కొమన్పల్లి గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు. దానికి మీరు గెలిపించడం జరుగుతుంది. కంపల్సరీ మిమ్మల్ని గెలిపించడం పక్కా. మీరు కూడా అది 5 సంవత్సరాలు గుర్తుంచుకొని మంచి పనులు చేసి మీరు పేరు తెప్పించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి రైతుల సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మాకు రైతులకు రైతు సంఘం అనేది ఒక కమిటీ లేదు. మీ పీరియడ్లో ఆ సంఘం కట్టించగలరు. దానికి అధ్యక్షత మిగతా కమిటీని మీరే ఏర్పరచగలరు. మన రైతు సమస్యలు ఏదన్నా కానీ మన కొమన్పల్లి గ్రామంలో కొమన్పల్లి గ్రామంకు ఆదర్శంగా మీరు తీర్చిదిద్దగలరని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క సమస్య అయినా కానీ గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ మీరు ఎన్నుండి మేము నడుస్తాం. మాతోటి మీరు నడిచి ఎమ్మెల్యే దగ్గరికి పోదాం. కావాలంటే హైదరాబాద్ అన్న పోయి సమస్యను మనం పరిష్కరించుకుందామని దాన్ని రాజేశ్వర్కి చెప్పడం జరిగింది. దాన్ని ఫ్యూచర్లో కూడా గెలిచినా ఏదైనా కానీ తన వెంబటి మేము ఉంటాము. కంపల్సరీ గెలిపించుకుంటాం, అభివృద్ధి చేస్తాము. 20 దాకా జరిగింది వేరు, ఇప్పుడు జరిగేది వేరు. కొత్తదనం కోరుకుంటున్నారు ప్రజలు. అది నీరెడ్డి చినరాజేశ్వర్తో అవుతుంది.
ఇక అంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. జై రాజేశ్వర్. గ్రామంలోని ఇట్టి సమస్యలను నేను ముందుకు తీసుకెళ్ళి తీర్చిదిద్దగలను. మరియు కుమ్మన్పల్లి విలేజ్లోని ఎట్టి సమస్యలున్నా నేను సైనికునిగా పనిచేస్తాను. మీరు నా సేవకుడిగా పనిచేస్తాను. మీరు నన్ను గుర్తించి నన్ను గెలిపించగలరు. నేను మీకు ఎప్పుడు ఎన్ని వేళలా సహకరిస్తాను. ఎట్టి సమస్యలున్నా నేను సమస్యలను తీర్చగలగనని మరియు చెప్పడం జరుగుతుంది. ఇట్టి సమస్యలను నేను అందుబాటులో ఉండి నేను చేస్తానని మీరు పేరున అందరికీ, పెద్దరికి, చిన్నవాళ్లకు, వృద్ధులకు, యువకులకు, ముఖ్యంగా మహిళలకు, నాతోటి ఉన్న సోదరుమణులకు మరియు ఇట్టి విషయాలలో నేను ఎన్ని విధాల సహకరిస్తానని చెప్పడం జరుగుతుంది. నా మీద నమ్మకంతో నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని కొమ్మన్పల్లి గ్రామ ప్రజలకు చెప్పడం జరుగుతుంది. నన్ను గెలిపించిన తర్వాత మీరు ఎట్టి సమస్యలు ఉన్నా కానీ నేను మీ ఎల్లవేళ ఉండి నేను మీకు సహకరిస్తానని కొమ్మన్పల్లి గ్రామ ప్రజలకు చెప్పడం జరుగుతుంది. కొమ్మన్పల్లి గ్రామ ప్రజలకు పేరున ధన్యవాదాలు. గ్రామ ప్రజలకు చెప్పేది ఒకటి, నేను మేము సేవ చేస్తాం. ఎటువంటి స్వార్థం లేకుండా మీకు కావాల్సిన పనులను మేము చేసి పెడతాం. మమ్మల్ని నమ్మండి. మీ సమస్యను ఒక్క ఫోన్ చేస్తే చాలు, అర్ధరాత్రి అయినా మేము మీ వెంట ఉండి పని చేసి పెడతాము. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మేము చేయకపోతే మా ఇంటికి రండి, మమ్మల్ని నిలదీయండి. దానికి కూడా మేము సిద్ధంగా ఉంటాము. ప్లీజ్ మమ్మల్ని గెలిపించండి, మాకు ఓటు వేయండి. మనమందరం కలిసి మన ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందాం. ప్లీజ్ ఓట్ మీ రాజు.